సత్య వాళ్ళ నాన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వచ్చి రేపే మన ఇంటికి బుల్డోజర్ వస్తుంది. మన ఇల్లు మొత్తం కూలిపోతుంది అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి సత్య వచ్చి మీరేమీ బాధపడొద్దు నాన్న. ఆ శేషు మీద మనం కంప్లెయింట్ ఇద్దాం. పోలీసులే చూసుకుంటారు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి నందిని వచ్చి అదేమీ అవసరం లేదు వదిన. నేను మా బాబుతో మాట్లాడాను. మా బాబు మనకు ఒక మంచి బంగ్లా ఇస్తానన్నాడు. అక్కడికి వెళ్లి మనందరం చాలా చక్కగా ఉండొచ్చు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సత్యమాత నువ్వు మీ నాన్నగారి మాటలు నమ్ముతున్నావా? నేను అస్సలు నమ్మను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి క్రిష్ వచ్చి మా బాపు మాట ఇచ్చాడు అంటే మాట తప్పక నా వదలడు. ఎలాగైనా సరే ఏదో ఒకటి చేస్తాడు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం చాలా కోపంగా ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడు మనకి ఈ పరిస్థితి వచ్చింది అంటే దానికి కారణం ఎవరు? మీ బాపునే అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నందిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి మహదేవయ్య వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మహదేవయ్య వైపు చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే అదుగోండి వచ్చారు కదా ఆయన్నే అడిగి కనుక్కోండి. ఎందుకు ఇదంతా చేస్తున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? అసలు ఏం చెందాలనుకుంటున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న మహదేవయ్య నవ్వుతూ సత్య దగ్గరికి అయితే వస్తూ ఉంటాడు. అది చూసిన వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.